అమ్మ అంటేనే అమ్మ. అమ్మల గురించి అమ్మ ఇంకెవరూ లేదు. అమ్మ గురించి చెప్పాలంటే చాలు. మా అమ్మ గురించి నేను చాలా బాధపడేదాన్ని. మా అమ్మ కోసం, మా అమ్మ ఎదుగుంటారు, మా అమ్మ అదుగుంటారు అని చెప్పుకొని మా అమ్మ కోసం చాలా ఇచ్చేసి లాస్ట్ టైంకి మా పాప పుట్టినప్పుడు పంపలేదు. ఎంత బాధపడతానో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. నాకు ఇప్పటికీ మా అమ్మకు మర్చిపోలేదు. నేను మా అమ్మ గురించి ఇప్పటికీ మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తాను. మా అమ్మాళ్ళ ఇంటి మా అమ్మది ఇది, మా అమ్మ పూజకు ప్రతి ఒక్క విషయం కూడా నేను బాధపడుతూనే ఉంటాను ఈ రోజు వరకు. మా అమ్మగారు అంటే మాకు చాలా ప్రాణం. మా ఆయన గారు కూడా అలాగే చూసుకుంటేవారు, చాలా దీనిగా. ఇప్పుడు అన్నారు కదా అత్తమ్మ కట్టే చోటు ఉంటే మా ఆయన నిజంగాను అమ్మ నాన్న అనేవారు. మా అమ్మకి మా నాన్నకి మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఇదే. నాకు చాలా అంటే 2 చక్రాలు నా 2 చక్రాలు సరిగా నడిస్తే ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. అలాగే పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది. కాకపోతే తల్లి ఎక్కువ బాధ్యత. ఎందుకు పిల్లలు అక్కడ 2 దేశాలు యుద్ధాలు అయిపోయింది. ఆ యుద్ధంలో ఆవిడ అందరికీ సేవ చేసేవారు. అలాగా ఆవిడ చనిపోయారు. తర్వాత ఆవిడకి కూతురు పుట్టింది. ఆవిడ కూతురు అంటే మా మదర్ అందరికీ సేవ చేసింది కాబట్టి మదర్దే జరుగుతాం అనేసి తను కోర్టులని తను పెట్టిందనమాట. పెడితే ఆ యుఎస్ గవర్నమెంట్ అప్పుడు 1901లో తను ఒప్పుకోలేదు. తను ఒప్పుకోకపోతే తర్వాత మళ్ళీ 1911 ఇలాగా ఇంకో గవర్నమెంట్ వచ్చి అప్పుడు మదర్స్ డే ఒప్పుకున్నది. అది ఎలాగా మే 2 సండే రోజు మదర్స్ డే జరుపుకోవాలని అలాగా ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ డే ఆ రోజు మదర్స్ డే జరుపుకుంటాం. దానివల్ల మన ఇండియా అందరూ ప్రపంచం మొత్తం మదర్స్ డే జరుపుకుంటాం. ఇది చిన్నది అంటే అమ్మే తెలియదు నాకు కొంచెం అమ్మకి మనం ఏంటంటే నువ్వే నా ఫ్రెండ్, నువ్వే నా అంతాను అంటే సర్వస్వం అమ్మ అవుతారు. అమ్మ అన్న తర్వాత అమ్మ అంటే కాదు, భార్య కూడా ఒక అమ్మే. అందుకే మనం ఎప్పుడూ ఆడవాళ్ళకి చూడండి, ఎప్పుడైనా సరే మనం దుఃఖపెట్టద్దు అంటారు. కంటి నుంచి నీరు రాకూడదు. ఎందుకంటే ఆవిడ కంటి నుంచి నీరు వచ్చిందంటే ఆ ఇంట్లో బాగుపడుతుంది. అందుకే ఏంటంటే మనం అమ్మ అనేసి ఎప్పుడైతే మనం అమ్మ అని పిలుస్తాం అప్పుడే చూడండి మనసులో ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో సహనం, ఎంతో సరదా అన్నీ ఈ అమ్మలోనే ఉంటారు. అమ్మకి ప్రతి పెద్ద పెద్ద మహాపురుషులు కూడా ఫస్ట్ సీతారాములు అన్నారు. ప్రతి జాగాలోనే చూడండి లేడీస్కి ఫస్ట్ పెట్టేసి జెంట్స్ తర్వాత పెట్టండి. ఎందుకంటే లేడీస్ సహనశక్తి ఎంతవరకు ఉంది, దేవుడి తాలూకా ద్వారం వరకును ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ తాలూకా అభిమానం, ప్రేమ, ఆవిడ తాలూకా అంటే నిస్వార్థ సేవ. ఆవిడకి ఏ స్వార్థం ఉండదు. నా పిల్లడు నీ పిల్లడు అన్నది, పక్కింటి పిల్లడు పడిపోయినా సరే పరిగెట్టేది అమ్మో పిల్లడికి ఏమైందని ఫస్ట్ వాళ్ళు వస్తున్నా లేదో చూడకుండా ఆవిడ
ఫస్ట్ ఆవిడ సేవ చేస్తారనమాట. కానీ ఒక్కొక్క జాగాలోనే ఏంటంటే మనకి ఆ జాగాలో తండ్రి కొంచెం ఇది అవుతారు. అందుకే దేవుడు అంటారు ఈ తల్లి ఫస్ట్ ఏంటంటే మంచి చెడ్డ మంచి మర్యాద అన్ని దీంట్లోనే ఫస్ట్ మనం అమ్మకే శ్రేయిస్తాం. అందుకే అమ్మ కనగా భార్య కనగా ఎవరైనా సరే దుఃఖ పెట్టకూడదు, కంటి నుంచి నీరు తేడం అది చేయకూడదు. మనకి ఈ అవకాశం ఇచ్చిన అమ్మ అంటే అది చాలా గొప్ప విషయం. భగవంతుని మనం దేవుడాన్ని పిలుస్తాం అంటే ఆయన ప్రత్యక్ష ఉంటాడో అప్పుడో ఏదో మన మనసులో ఒక ఇది ఉంటుంది. అందుకోసం ఆయన ఏం చేశాడంటే నేను అన్నీ చూడలేదు, నా వంతులు అమ్మకి ఇస్తాను. ఆవిడే ఎంత సంరక్షణ చూసుకుంటుంటే అమ్మ రోజుల్లో భగవంతుడు ఇచ్చాడని నాకు ఏంటి ఎవరికి చెప్పాలంటే ఒక మాట చాలు. ఎందుకంటే మనకు నడక నేర్పింది అమ్మ, మాట నేర్పింది అమ్మ. మన నడవడికి ఎలా ఉండాలో చెప్పాల్సింది అమ్మ ద్వారానే మనం ప్రతి విషయం పెంచుకుంటాం. ప్రపంచంలో తెలిసే విషయాలను సమానంగా ఏ విషయంలో మంచిగా చెప్పాలి అమ్మ లేదు అంటే ప్రపంచంలో నాకు ఎవరు లేదని అంత చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరు లేదని వస్తుందని అంటే ఈ ఒక్కరోజే మదర్కి అంకితం చేయాలని కాదు, ప్రతిరోజు కూడా ఆమెదే. ఆమె లేకుండా మనం ఇంతవాళ్ళం అవ్వలేదు. అందుకని ఆమె తోడు నేడు అన్నీ మనకు సహకరించబట్టి ఈరోజు మనం ఇంత స్థాయిలో ఉన్నామని నా అనుభవం. నా బిడ్డ బాగుంటుంది, నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది ఆలోచన తండ్రి. ఈ ఇద్దరు కూడా అంతేయాలి. ఇంత ఇది ఎలా ఉంటాయంటే మన రైలు పట్టలాగా లా కంటిన్యూ ఇస్తూనే ఉంటాయి. మనిషి పుట్టిన దగ్గర నుంచి కన్ను తెలిస్తే జనం చూస్తే మరణం. అంతే కదా, ఇది వీటి మీద జరిగే నాటకమే జీవితం. మనం కన్ను తెలిస్తే జనం తల్లి జన్మ ఇచ్చింది, కన్ను చూస్తే మరణం. పాటు జీవితం ఇదంతే. కానీ ఈ జీవితానికి మెయిన్ పిల్లలు తెలిసింది. ఆడజన్మ సార్థకం అని నాకు ఒకే మాట ఉంటుంది. ఆ సార్థకత ఏ విధంగా వస్తుంది అని అంటే ఒక ఉత్సవం చేసుకున్న మనం ఓకే ఫంక్షన్కి వచ్చాం, ప్రతి హాల్కి వచ్చాం, ప్రతి సభలు అందరూ చూపిస్తాం, గొప్ప విషయాల గురించి మాట్లాడడం చూపిస్తాం. కానీ సాధారణంగా ప్రాక్టికల్ మనుషులుగా పెద్దగలిగితే మనం అమ్మాయి పెళ్ళి అత్తవారికి వెళ్ళారు. అత్తవారికి వెళ్ళినట్టు మనం చేసే పని ఏంటి? ఆ ఇంటికి వెళ్తుంది అంటే అత్తగారికి ఇచ్చారంటే ఆ ఇంటికి రాసి కలిపింది. చాలా మంది అనుకుంటారు మేము గొప్పలు మాకు ఎక్కువ మేము కట్టం ఇచ్చే పని. అది ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వెళ్తుందంటే అమ్మాయి దాసి ఆ ఇంటిలో అత్తమామలకి సహకరించాలి, భర్త ఆనందపరచుండాలి, ఇంకా పెళ్లిగా ఆనందపరచున్నా మరుగున్నా వాళ్ళందరి కుటుంబంలో అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఆ బాధ్యతలు సక్రమంగా నెరవేరు